ఒక హోమియోపతి డాక్టర్ రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయి హైదరాబాద్ స్కైలైన్ ని మార్చేశారంటే మీరు నమ్ముతారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 1980s లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అంటే చాలా అనార్గనైజ్డ్ గా ఉండేది. ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో ఎవ్వరికీ ఐడియా ఉండేది కాదు. అప్పుడే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు మై హోమ్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్. నేను అమ్మేది కేవలం బిల్డింగ్స్ కాదు, నమ్మకం. ఎకనామిక్ రిఫార్మ్స్ టైంలో సిమెంట్ ప్రైసెస్ డబుల్ అయ్యాయి. కంపెనీ వెంట ఇంటూ హ్యూజ్ లాస్ ఇన్ మెటీరియల్ కాస్ట్. కానీ మై హోమ్ ని మార్కెట్ లీడర్ గా మార్చింది వాళ్ళ స్ట్రాటజీ, విచ్ ఇస్ దట్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్. రియల్ ఎస్టేట్ లో చాలా మంది రా మెటీరియల్స్ కోసం బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కానీ మై హోమ్ గ్రూప్ మహా సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. బట్ హియర్ ఈస్ వేర్ దేర్ డౌన్ ఫాల్ స్టార్టెడ్. This is day 30 of 50 crazy brand strategies. Cement industry collapse avadam valla they went into huge losses. Ide opportunity kinda chusi they invested heavily in plant and machinery, and within no time it turned profits when the market settled. Valla prati project oka landmark ga marindi. Zero advertisement to start ayi ivala 5000 crore turnover cross chesina empire la marindi. They invested in big media houses like TV9, NTV and OTT platforms like AHA and whatnot. Crazy kada. Unko 20 videos to nelanti crazy brand strategies cheptanu. So follow for more.